డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము హౌ టు రైట్ ఎ సి ప్రోగ్రామ్ ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అయితే చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్. సో అందరికి తెలిసిందే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటమో, సింపుల్ ఇంట్రెస్ట్ ఇజ్ ఈక్వల్ టు పి ఇంటూ టీ ఇంటూ ఆర్ బై 100. సో ఇక్కడ మనకు పి అనేది ప్రిన్సిపల్ అమౌంట్ కదా. సో ప్రిన్సిపల్ అమౌంట్, T means time period, and R means rate of interest. సో మనకి ఏంటంటే ఇది మన సి ప్రోగ్రామ్ అనుకుంటే, ఇన్ ఆర్డర్ టు ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ మనము ఈ సి ప్రోగ్రామ్ కి 3 ఇన్పుట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కదా. సో ఫస్ట్ ఇన్పుట్ ఈస్ ప్రిన్సిపల్ అమౌంట్, సెకండ్ వన్ ఈస్ time period, and the third one is rate of interest. And based on these 3 values we will calculate the simple interest. Okay, so BTR by 100. సో మనం ఫైనల్ గా ప్రింట్ చేయాల్సిన వేరియబుల్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్. సో టోటల్ గా మనకు 4 వేరియబుల్స్ అయితే అవసరం అవుతాయి ఈ ప్రోగ్రామ్ లో. సో P అనేది ఒక వేరియబుల్, TR, సో టోటల్ గా PTR ఇన్పుట్ వేరియబుల్స్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ షార్ట్ కట్ లో SI అని రాశాను. దిస్ ఈస్ ది అవుట్పుట్ వేరియబుల్. సో లెట్స్ స్టార్ట్ రైటింగ్ ద ప్రోగ్రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ది ఇంక్లూడ్ స్టేట్మెంట్స్. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, హ్యాష్ ఇంక్లూడ్ conio.h. స్టార్ట్ ది మెయిన్ ఫంక్షన్, void main function, and declare the variables. టోటల్ గా మనకు ఇక్కడ 4 వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనము అన్ని వేరియబుల్స్ నేను లాంగ్ ఇంట్ గా డిక్లేర్ చేస్తున్నాను. సో నేను ఎందుకు లాంగ్ ఇంట్ యూజ్ చేస్తున్నానో లాస్ట్ లో డిస్కస్ చేస్తాను. ఓకే, సో వేరియబుల్స్ ఆర్ పి కామా టీ ఆర్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ని షార్ట్ కట్ లో క్యాపిటల్ SI గా తీసుకున్నాను. సో మీ ప్రోగ్రామ్ ఎక్కడైనా సరే క్యాపిటల్ SI అని మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, సో క్లియర్ స్క్రీన్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనము యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. ఓకే, టోటల్ హౌ మెనీ ఇన్పుట్స్ వీ హ్యావ్ టు టేక్? 3 ఇన్పుట్స్. P తీసుకోవాలి, T అండ్ R. సో ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాద్దాం. ప్రింట్ఎఫ్ enter the values of P, T and R. సో ఈ విధంగా మనం యూజర్ ని 3 వాల్యూస్ ఎంటర్ చేయమని అడగాలి. సో ఎలా ఎంటర్ చేస్తాడంటే కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేస్తాడు కాబట్టి సో స్కాన్ఎఫ్ రాసుకోవాలి. సో %LD. ఇక్కడ విషయం ఏంటంటే మనము ఇంటీజర్ ని రీడ్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సింది %D, అండ్ లాంగ్ ఇంట్ ని మనం రీడ్ చేయాలంటే, లాంగ్ ఇంట్ వాల్యూని రీడ్ చేయాలంటే వీ హ్యావ్ టు యూస్ %LD. రిమెంబర్ దిస్. ఓకే, సో టోటల్ గా 3 వాల్యూస్ రీడ్ చేయాలి కాబట్టి కంటిన్యూస్ గా 3 %LDs రాసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్, అడ్రస్ ఆఫ్ టైమ్ పీరియడ్ and address of rate of interest. రైట్. సో నెక్స్ట్ ఇంకా ఇన్పుట్ ని రీడ్ చేసిన తర్వాత ఇంకా మనము సింపుల్ ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫార్ములా ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి, P ఇంటూ T ఇంటూ R బై 100. సో మీరు ఏంటంటే కంపల్సరీగా ఈ PTR ని ఇలా బ్రాకెట్స్ లో పెట్టాలి. ఓకేనా. సో ఇన్ కేస్ మీరు బ్రాకెట్స్ లో పెట్టకపోతే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, R బై 100 విల్ బి ఎగ్జిక్యూటెడ్. R బై 100 ఆ వచ్చిన రిజల్ట్ కి T విల్ బి మల్టిప్లైడ్ అండ్ ఫైనల్ రిజల్ట్ కి P విల్ బి మల్టిప్లైడ్. ఓకే, సో బట్ మన ఇంటెన్షన్ అది కాదు. మన ఇంటెన్షన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ PTR హ్యాస్ టు బి క్యాలిక్యులేటెడ్ అండ్ ఫర్ దట్ వీ హ్యావ్ టు డివైడ్ బై 100. ఓకే, సో ఐ రిపీట్. చూడండి, ఫస్ట్ మనకు మన ఇంటెన్షన్ ఏంటంటే PTR ని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. P ఇంటూ T ఇంటూ R
and that has to be divided by 100. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా ఫైనల్ గా ఏంటంటే ఆ సింపుల్ ఇంట్రెస్ట్ ని ప్రింట్ చేయడమే. ఓకే, ఎలా ప్రింట్ చేస్తాం? printf in a new line, simple interest is %LD comma SI, capital SI. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు డిక్లేర్ చేసేటప్పుడు ఏదైతే యూజ్ చేస్తూ ఉన్నారో క్యాపిటల్ SI, ఇక్కడ మన ఫార్ములాలో కూడా మనము అదే యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు కూడా మనము సేమ్ క్యాపిటల్ SI నే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఫైనల్ గా get ch అండ్ క్లోజ్ ది మెయిన్ ఫంక్షన్. ఓకే, అండ్ ఇందా చెప్పినట్లుగా ఇక్కడ నేను లాంగ్ ఇంట్ ఎందుకు తీసుకున్నాను అనేది క్వశ్చన్ కదా. సో I will tell you. సో you take any integer variable, int a తీసుకున్నాం అనుకుందాం. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఇంటీజర్ a? రేంజ్ అంటే ఏంటంటే స్మాలెస్ట్ వాల్యూ ఎంత తీసుకుంటుంది, అలాగే హైయెస్ట్ వాల్యూ ఎంత అనేది రేంజ్ అంటాం. ఓకేనా? స్మాలెస్ట్ వాల్యూ ఈస్ -32,768 అండ్ హైయెస్ట్ వాల్యూ ఈస్ ప్లస్ 32,767. సో ఏదైనా ఒక మనం వేరియబుల్ ని ఇంటీజర్ గా డిక్లేర్ చేస్తే హైయెస్ట్ వాల్యూ దట్ ఇట్ క్యాన్ హోల్డ్ ఈస్ 32,767. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ P ఏదైతే ఉందో ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మనం ఏంటంటే జనరల్ గా 50,000, 1 lakh, 2 lakhs, 10 lakhs ఇలాంటి వాల్యూస్ మనం ఇస్తూ ఉంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50,000 ఇచ్చారనుకుందాం. సో 50,000 మనం అప్పుగా ఇచ్చామనుకుందాం. ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఎంత మనము అప్పుగా ఇచ్చామనేది అర్థం. ఓకేనా? చూడండి, ఒకవేళ మీరు Pని ఇంటీజర్ గా డిక్లేర్ చేసినట్లయితే మీరు మాక్సిమం Pకి ఎంత వాల్యూ ఇవ్వచ్చు అంటే ఇందా డిస్కస్ చేసినట్లు 32,767 వాల్యూ మాత్రం ఇవ్వగలుగుతారు. ఇంతకంటే ఎక్కువ వాల్యూ ఇస్తే P అనేది కరెక్ట్ గా తీసుకోదు వాల్యూ. సో మనం అందుకే లాంగ్ ఇంట్ తీసుకోవాలి. ఓకే, లాంగ్ ఇంట్ గా తీసుకుంటే మనకు వచ్చే యూజ్ ఏంటంటే మీరు మాక్సిమం వాల్యూ సో దాదాపు 214 crores ఇవ్వచ్చు అనమాట. ఓకే, 214 కోట్ల వరకు మీరు వాల్యూ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో అలాగే ఫైనల్ గా మీరు సింపుల్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసినప్పుడు ఓకే అది కూడా మనకు ఏంటంటే దాన్ని కూడా మనం సేఫ్ సైడ్ గా ఏం చేసామంటే లాంగ్ ఇంట్ గా డిక్లేర్ చేసాం. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ చూజన్ లాంగ్ ఇంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంట్. సో లెట్స్ చెక్ దిస్ ప్రోగ్రామ్. మనకు టర్బో C++ లో చెక్ చేద్దాం సేమ్ ప్రోగ్రామ్ ని. చూడండి, సేమ్ ప్రోగ్రామ్ వస్తుంది. నేను ఇక్కడ టోటల్ గా 4 వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేశాను. ఓకే, సో అలాగే 3 వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇన్పుట్ వేరియబుల్స్ PTR అనేవి కీబోర్డ్ నుంచి రీడ్ చేసాము. అలాగే ఫార్ములా రాసాం, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కంపల్సరీగా మీరు PTR ని అయితే పెరాన్సిస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఫైనల్ గా సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు %LD కామా సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, LD మనము లాంగ్ ఇంట్ కి LD యూజ్ చేస్తాం. రైట్, సో ప్రోగ్రామ్ అంతా టైపింగ్ అయిపోయిన తర్వాత కంపైల్ చేయాలి. Alt F9. సో వార్నింగ్స్ 0 అండ్ ఎర్రర్స్ ఆర్ ఆల్సో 0. ఎగ్జిక్యూషన్ కోసం Control F9. సో గివ్ ది వాల్యూ ఆఫ్ P 50,000 స్పేస్ అండ్ టైం పీరియడ్ ఈస్ 1 month. సో మనం 50,000 అప్పుగా ఇస్తే 1 month కి 2 rupees రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లాగా ఎంత ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుందంటే 1,000 rupees అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ సి వన్ మోర్ క్యాల్కులేషన్. ఇన్ కేస్ 1 lakh అనేది మనము 1 lakh మనం అప్పుగా తీసుకున్నట్లయితే 1 month కి 2 rupees రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లాగా మనం ఎంత పే చేయాలి 1 lakh తీసుకున్నందుకంటే 2,000 rupees అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ది ప్రోగ్రామ్ ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్.